ఐ గైస్ బాగున్నారు అందరూ. అండ్ నేను మంచి అర్నింగ్ యాప్ అయితే తీసుకొచ్చాను. అండ్ మీరు చేయవలసిన ఒక పని ఏంటంటే మీ మొబైల్లో ఉన్న ఫోన్పే, గూగుల్ పే వాడడం అనేసి నేను చెప్పిన యాప్ అయితే వాడండి. ఓకేనా? వాడడం వల్ల మీకు రిఫరల్ ఇన్కమ్ వస్తుంది అండ్ విత్ ఇన్ సెకండ్లో యాడ్ అయిపోద్ది. అండ్ ఇంకా చూసుకుంటే కనుక కమిషన్ అయితే వస్తుంది. మీరు ఫోన్పే, జీపేలో ఎలా స్కాన్ చేసి కొడతారో సేమ్ ఈ యాప్ నుంచి కూడా సేమ్ స్కాన్ చేసి కొట్టండి. అంతే, మీకైతే కమిషన్ అయితే వచ్చేది. విత్ ఇన్ సెకండ్లో యాడ్ అయిపోద్ది మీ అకౌంట్లోకి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నేను డౌన్లోడ్ చేసుకోండి, మీకు కమిషన్ అయితే వస్తుంది. సో లింక్ ఉన్న డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరైతే యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు అయితే పర్మిషన్ అయితే అడుగుతుంది. సో అడిగిన తర్వాత మీరు ఎలా ఇచ్చేసుకోండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకొని చూస్ మీద క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేసుకోండి, మీకు ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ అయిపోద్ది. సో సెలెక్ట్ అవ్వగానే ఇక్కడ పర్మిషన్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ సిమ్ వన్ చూస్తారా, నాకు అకౌంట్ సిమ్ వన్కి అయితే నా బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయ్యి ఉంది. సో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ ఉంది కదా, కన్ఫర్మ్ మీద క్లిక్ చేసుకుంటే కనుక మళ్ళీ ఇంకోసారి కన్ఫర్మ్ అయితే అడుగుతుంది. సో మీరు నెక్స్ట్ కన్ఫర్మ్ మీద క్లిక్ చేసేయండి 2 times. సో క్లిక్ చేయగానే నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తుంది. అండ్ దీంట్లోకి వెళ్ళిన ముందు మీకు కమిషన్ అయితే రావడానికి మీరు మంచి వీడియో అయితే ఫుల్గా చూడండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, అందరికీ షేర్ చేయండి కొద్ది. ఓకేనా? అండ్ ఇక్కడ మనకైతే తిరుగుతుంది చక్రంలాగా, వెయిట్ చేయండి. ఇది మా ఫ్రెండ్ ఫోన్ గైస్, అందుకనే నేను టైం పడుతుంది. ఇక్కడ మీకు ఓటీపీ వస్తుంది, 6 digits ఓటీపీ వస్తుంది మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న మొబైల్ నెంబర్కి. సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ అయితే కంటిన్యూ చేద్దాం. అండ్ ఇక్కడ బ్యాక్ ఏదైతే నొక్కేసాను నేను. సో ఇక్కడ పాస్కోడ్ అయితే పెట్టుకోమంటుంది, క్రియేట్ పాస్కోడ్ అండ్ పాస్వర్డ్ సేమ్ ఒకేలా ఉండేలా పెట్టుకోండి. అండ్ ఇది యాప్ ఓపెన్ చేయడానికి మీకు కావాలి, కంపల్సరీ మర్చిపోవద్దు. పాస్కోడ్ అయితే పెట్టుకొని మీరు సెక్యూరిటీగా ఉంచుకోండి, మర్చిపోవద్దు అది. అండ్ రిఫరల్ కోడ్ అయితే ఇక్కడ ఉంచండి, కంపల్సరీ మర్చిపోవద్దు. ఇక్కడ సబ్మిట్ ఉంది కదా, రిఫరల్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత రిఫరల్ కోడ్ సేమ్ అలా ఉంటుంది, మీరు ఏం కలగకుండా సబ్మిట్ చేసేయండి. ఓకేనా? సో మీరు ఇక్కడ చేసుకొని సబ్మిట్ చేసిన తర్వాత మీరైతే ఏం చేయాలంటే ఇంటర్ఫేస్లోకి అయితే వెళ్తారు, సేమ్ ఎట్లాగే ఉంటుంది. మీరు ఇక్కడ చేయవలసిన పనులే రెండే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసుకోవాలి. పద్ధతి ఏంటంటే రివార్డ్స్ మీద క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేయగానే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకైతే ఏ బ్యాంక్ అనేది మీకైతే చూపిస్తుంది గైస్. మీ సిమ్ మీద ఏ బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ మీద పేరు అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మా ఫ్రెండ్ది అయితే హెచ్డిఎఫ్సి అంట. సో హెచ్డిఎఫ్సి మీద క్లిక్ చేసి సెర్చ్ చేశాను. సెర్చ్ చేయగానే సెకండ్ వన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎల్ఈడి. సో క్లిక్ చేయగానే ఇక్కడ ఆధార్ అండ్ డెబిట్ కార్డ్ ఉంది, మీరు ఆధార్ మీద క్లిక్ చేసుకోవాలి. ఆధార్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. సో ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయ అవసరం లేదు, మీ మొబైల్ నెంబర్ ఆధార్ లింక్ అయి ఉంటుంది, పర్లేదు, ఏం కాలేదు. ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు విత్ ఇన్ సెకండ్లో అయితే మీకైతే 10 rupees అయితే యాడ్ అయిపోతాయి. సో అట్లా యాడ్ అవ్వగానే మీకు అయితే చూపిస్తాను. సో అండ్ ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అయితే చూపించింది కదా, మీ సతీష్ షేక్ ఉండేది మా వాడి బ్యాంక్ అకౌంట్ అనమాట. సో దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ యాడ్ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుంటే బ్యాంక్ అకౌంట్ యాడ్ అయిపోద్ది. సో ఇప్పుడు సతీష్ అకౌంట్ మీద క్లిక్ చేశాను, కన్ఫర్మ్ అయితే క్లిక్ చేసుకున్నాను. సో చూసారు కదా, లోడ్ అవుతుంది. లోడ్ అవగానే బ్యాంక్ అకౌంట్ యాడ్ అయిపోయింది, చూసారా? సో ఇంత సింపుల్ ప్రాసెస్. ఇప్పుడు మీకు చేయవలసిన 2 విధాలు ఏంటంటే మనీ సంపాదించాలని 2 విధాలు ఏం చేయాలంటే ఫస్ట్ మీ లింక్ ఉంటుంది కదా ఇక్కడ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తీసేద్దాం యూపీ నుంచి. ఐ అగ్రీడ్ టు దాని మీద క్లిక్ చేసి ఐ డోంట్ షో కానీ మీద క్లిక్ చేసి దీని గురించి తర్వాత చెప్తాను మీకు. సో ఇప్పుడు ఏం చేయాలంటే మీకు 2 విధాలుగా ఇక్కడ స్కాన్ టు పే ఉంది కదా, స్కాన్ అండ్ పే అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు ఫోన్పే ఏమైనా కిరాణా షాప్లోకి వెళ్ళినప్పుడు మనీ కొడతారు చూసారా. సో అట్లా ఫోన్పే నుంచి చేయకుండా ఈ యాప్ నుంచి మనీ పే చేస్తే కనుక మీకైతే కమిషన్ అయితే వస్తుంది. ఓకేనా? విత్ 1 rupee నుంచి 10 rupees అండ్ ఇంకా ఎంత పే చేసినా సరే మీకైతే కంపల్సరీ ఎంతో కొంత కమిషన్ అయితే వస్తుంది. అండ్ ఇంకో విధం వచ్చేసి ఇక్కడ రిఫర్ అండ్ ఎర్న్ ఉంది కదా, సో మీకు రిఫర్ అండ్ ఎర్న్ మీద క్లిక్ చేద్దాం. ఫస్ట్ స్కాన్ అండ్ పే మీకు చూపిస్తాను. స్కాన్ అండ్ పే మీద క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేయగానే సేమ్ పర్మిషన్ అయితే ఇచ్చేద్దాం. ఇచ్చిన తర్వాత స్కాన్ ఉంది కదా, సేమ్ మీ ఫోన్పే, మీ షాప్లో ఏమైనా ఫోన్పే ఉంటుంది కదా, దాని మీద స్కాన్ చేసి పే చేస్తే అమౌంట్ అనేది వాళ్ళకి. సో మీకు కమిషన్ అయితే వస్తుంది దాంట్లోంచి. సో కమిషన్ కూడా ఎలా తీసుకోవాలో చూపిస్తాను మీకు. అండ్ ఇంకా చూసుకుంటే ఇక్కడ మొబైల్ రీఛార్జ్ చేయొచ్చు. ఇంకా రివార్డ్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రివార్డ్స్ మీద క్లిక్ చేయగానే స్కాన్లు వస్తాయి. ఇక్కడ చూసారు కదా, ఒక స్కానర్ కోడ్ వచ్చింది, దాని మీద క్లిక్ చేసుకుంటే ఒక ట్యాప్ టు స్కాన్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తే 5 rupees యాడ్ అయిపోయాయి. మన బ్యాంక్ అకౌంట్కి అయితే 5 rupees యాడ్ అయిపోయాయి. ఎలా యాడ్ అయ్యాయి 5 rupees అంటే మీరు నా లింక్తో జాయిన్ అయ్యారు కాబట్టి సో 5 rupees అయితే మీకు రావడం అయితే జరిగింది గైస్. ఓకేనా? మీరు ఒకవేళ లింక్తో జాయిన్ అవ్వకపోతే కనుక మీకు 5 rupees అయితే రావు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు మనీ అయితే యాడ్ అయిపోయినట్లు చూపిస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడ నేను బ్యాక్ వచ్చేస్తాను, ఈ ట్రాన్స్లేషన్ పెద్ద ఇవి మనకు సంబంధించినవి కాదు. 5 rupees ఎక్కడ ఇక్కడ. సో ఇక్కడ బ్యాక్ వచ్చేద్దాం. సో రాగానే
ఓకే, ఇంకో చూసారు కదా యాడ్ అయినట్లు వితిన్ సెకండ్లో అయితే యాడ్ అయిపోతాయి మనీ అయితే. అండ్ మనం ఇప్పుడు ₹5 సంపాదిస్తే ఈ యాప్కి వచ్చామా, బోలని సంపాదించడానికి వచ్చాం కాబట్టి మీకు చెప్పింది ఏంటంటే పొత్తు స్కాన్ టు పే. మీరు ఫోన్పే జీపే వాడుకోండి, ఈ యాప్ నుంచి స్కాన్ టు పే చేసుకోండి. అందులో కమిషన్ నుంచి మీకు డైలీ వస్తాయి. అండ్ ఇక్కడ రిఫర్ అండ్ ఎర్న్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో రిఫర్ అండ్ ఎర్న్ మీద క్లిక్ చేసుకోండి. సో నేను ఇంకో దాని మీద క్లిక్ చేశాను. సో బ్యాక్ వచ్చేద్దాం. అండ్ ఇక్కడ రిఫరెండ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే కనుక మీకు ఒక రిఫరల్ లింక్ వస్తుంది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎలా ఇచ్చేసుకోండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ రిఫరల్ లింక్ ఉంది కదా, సో అది మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి యాప్ని అయితే డౌన్లోడ్ చేయించండి. ఒక డౌన్లోడ్ చేపిస్తే మీకైతే ₹10 నుంచి ₹100 దాకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ రివార్డ్స్లోకి వెళ్ళి మీరు అక్కడ చెక్ చేసుకోవాలి. స్కాన్లు ఉంటాయి కదా, స్కాన్ కోడ్లు వస్తాయి. మీరు మీద జాయిన్ చేయించి బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయించుకొని ఇలా చేసుకుంటే కనుక మీకు ఒక స్కాన్ వస్తుంది. దాని నుంచి ₹10 నుంచి ₹100 దాకా మీకు ఛాన్స్ ఉంది. ఓకేనా, ఒక లెక్క వల్ల 200 లేకపోతే 500 కూడా వచ్చే ఛాన్స్లు ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే మాకు హిస్టరీ అన్నీ చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం. సో యాప్ అయితే ఇంతే గైస్, మీరు స్కాన్ చేసుకోవచ్చు మనీ అండ్ రిఫర్ అండ్ అన్ని నుంచి మనీ అన్ని చేసుకోవచ్చు. అండ్ మీకు ఫోన్పే నుంచి జీపే నుంచి చేస్తే మీకు ఏమైనా క్యాష్ ఇస్తాడా, ఇవ్వడు కదా. ఇలాంటి యాప్లు ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ ఉంటాను మరి, బాయ్.